पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 228, 229 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 228వ శ్లోకాన్ని చూద్దాం. తదిదం పరమాద్వైతం స్వస్మాదన్యస్య వస్తునో భావాత్ నహ్యన్యదస్తి కించిత్ సమ్యక్ పరతత్వబోధ సుదశాయాం. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని విందాం మనం. స్వస్మాత్ తనకంటే అంటే ఆత్మ కంటే, అన్యవస్తునః ఇతర వస్తువు యొక్క, అభావాత్ లేకపోవడం వల్ల, సత్ సద్రూపమగు, ఇదం ఇదియే, పరమాద్వైతము ఉత్కృష్టమైన అద్వైతము, సమ్యక్ బాగుగా, పరమార్థ తత్వబోధ దశాయాం పరమాత్మతత్వబోధావస్థ యందు, అన్యత్ తనకంటే వేరైనది, కించిత్ కొంచెమైనా, నాస్తి హి లేదు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని చూద్దాం. ఏం చెప్తున్నారంటే, ఈ స్వ ఆత్మ కంటే అనన్యమైన వస్తువు అంటూ ఏదీ లేదు కాబట్టి ఈ పరమాద్వైతం మాత్రమే సత్య పదార్థము. ఈ పరమార్థమైన తత్వం పూర్తిగా బోధపడితే ఇక తెలుసుకోవాల్సింది ఏది ఉండదు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే పరమార్థతత్వాన్ని యథార్థంగా గ్రహించిన జ్ఞానికి తన స్వరూపమైన బ్రహ్మము తప్ప మరొక స్వతంత్ర వస్తువు ఎక్కడా కనిపించదు. అందువల్ల ఈ జగత్తు యొక్క అంతిమ సత్యము పరమ అద్వైతమే. ఎందుకంటే బ్రహ్మానికి భిన్నంగా మరొక వస్తువు నిజంగా లేదు. పరమార్థ జ్ఞానం కలిగినప్పుడు ఇది నేను, అది వేరు అనే భేదబుద్ధి అంతరించిపోతుంది అంటూ చక్కగా మనం సరళంగా చెప్పేసుకోవచ్చు అనమాట. ఆదిశంకరాచార్యులు వారు అద్వైత వేదాంతాన్ని అన్నింటినీ ఒక చిన్న వాక్యంలో ఇందులో చెప్పేశారని చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా చూస్తున్న ప్రపంచం అనేక వస్తువులు, అనేక వ్యక్తులు, అనేక సంఘటనల సమాహారంగా కనిపిస్తుంది. కానీ జ్ఞాన దృష్టితో పరిశీలించినప్పుడు ఈ అనేకత్వం వెనుక ఒకే చైతన్యం, సత్యం నిలిచి ఉన్నట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. అలలన్నీ వేరువేరుగా కనిపించినా అవన్నీ సముద్రమే. బంగారంతో తయారైన ఆభరణాలు, పేర్లు, ఆకారాలు భిన్నంగా ఉన్న వాటి సారం బంగారమే. అలాగే ఈ సృష్టిలోని అనేక జీవులు, అనేక నామరూపాలు వేర్వేరుగా కనిపించిన వాటి ఆధారం ఒకే బ్రహ్మ చైతన్యం. అజ్ఞానంలో భేదం కనిపిస్తుంది, జ్ఞానంలో ఏకత్వం ప్రత్యక్షం అవుతుంది. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఉపనిషత్తులు కూడా అవే చెప్తున్నాయి కదా. సర్వం కల్విదం బ్రహ్మ అంటారు, ఈ సమస్తము బ్రహ్మే అంటుంది. ఈ ఉపనిషత్తు వాక్యం ఈ శ్లోకానికి మనం చక్కగా అన్వయించుకోవచ్చు. మనం వేరుగా చూస్తున్న ప్రతి వస్తువు కూడాను బ్రహ్మస్వరూపమే.
నేహ నానా అస్తి కించన అన్నారు బృహదారణ్యకం. ఇక్కడ అనేకత్వం అంటూ ఏమీ లేదు. ఈ వాక్యాన్ని శంకరులు వారు తరచుగా ఉదాహరిస్తారు. మనకి భేదం అనేది అజ్ఞాన దృష్టిలో మాత్రమే ఉంది, జ్ఞాని దృష్టిలో లేదనమాట. ఈశావాస్యోపనిషత్తు మొదటి వాక్యమే ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అంటారు. ఈ జగత్తంతా ఈశ్వర చైతన్యంతోనే నిండి ఉంది అని. అందువల్ల ఇతరులను పరులుగా చూడడం అజ్ఞానం లక్షణం. వారిలో కూడా అదే ఆత్మ ప్రకాశిస్తోంది అనే భావాన్ని మనం గ్రహించాలి. భగవద్గీతలో కూడా మనకి ఆయన కృష్ణ పరమాత్మ అదే విషయాన్ని చెప్తారు. ఏమని? సర్వభూతస్థామాత్మానం సర్వభూతాని చ ఆత్మని నేనే అంటారు ఆయన. యోగి అన్ని భూతాల్లో తన ఆత్మను, తన ఆత్మలో అన్ని భూతాలను దర్శిస్తాడు అంటూ అర్థం అన్నమాట. ఇది అద్వైత దర్శనానికి అత్యున్నత వ్యక్తీకరణ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాం అయం అవ్యయ అంటారు. పరమాత్మ నాశరహితుడు, నిర్గుణుడు. అందువల్ల ఆయన అనేక రూపాల్లో కనిపించిన స్వరూపంగా ఒకడే అంటూ అక్కడ చెప్తారు ఆయన. అలాగే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటారు. అనేక జన్మల సాధన తరువాత జ్ఞాని సర్వము వాసుదేవుడే అంటూ గ్రహిస్తాడు. ఇది ఈ శ్లోకంలోని నా హ్యన్యదస్తి కించిత్ అనే భావానికి చక్కగా మనం చెప్పుకోవచ్చు అనమాట. భాగవతంలో మనకి పదే పదే ఒకే సత్యం కనబడుతుంటుంది. గోపికలు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, సుఖమహర్షి వీరందరూ చివరికి ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి దర్శిస్తారు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి అంటాడు కదా, భగవంతుడు ఎక్కడ లేడు అంటూ. స్తంభంలో కూడా నరసింహుడు ప్రత్యక్షమైన సంఘటన అద్వైత సత్యానికి గొప్ప సాంకేతికంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రామాయణంలో అయితే, రామాయణ మహాభారతాల్లో అయితే మనం అసలు చెప్పక్కర్లేదు. శ్రీరాముడు శబరిని, గుహుడిని, వానరుల్ని, విభీషణుణ్ణి సమదృష్టితో చూశాడు. ఆత్మదృష్టిలో భేదం లేదు అంటూ నిరూపించేశాడు. మహాభారతంలో విదురుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు పదే పదే ధర్మం అంటే సమత్వం అని బోధిస్తూ వచ్చారు మనకి. కృష్ణుణ్ణి విశ్వరూప దర్శనంలో అర్జునుడు చూసింది అనేకత్వం కాదు, అనేక రూపాల్లో వ్యక్తమయ్యే ఒకే పరబ్రహ్మని. ఇది తాత్విక సిద్ధాంతంగానే కాకుండా మనం మానవ జీవితానికి మూలాధారం కింద తీసుకోవాలి. మనుషుల మధ్య కుల, మత, జాతి, భాష, దేశ భేదాలు ఉన్నట్లుగా కనిపిస్తుంటాయి. కానీ ఈ భేదాలన్నీ శరీర స్థాయిలో మాత్రమే కదా, ఆత్మస్థాయిలో అందరూ ఒక్కటే. ఈ సత్యాన్ని మర్చిపోయినప్పుడు మనకి ద్వేషం, అసూయ, హింస, స్వార్థం వస్తాయి. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ప్రేమ, కరుణ, సేవ, సమత్వం సహజంగా మనలో వికసిస్తాయన్నమాట. అందుకే జ్ఞాని ప్రపంచాన్ని మార్చడానికి ముందు తన దృష్టిని మార్చుకుంటాడు. అతడు ప్రతి జీవిలో భగవంతుణ్ణే చూస్తాడు. అందుకే అతని హృదయంలో ఎవరి పట్లనూ ద్వేషం ఉండదన్నమాట. ఈ శ్లోకం మనకి చివరిగా ఏం చెప్తోందంటే, నువ్వు చూస్తున్న అనేకత్వం నిజం కాదు, దాని వెనుక ప్రకాశిస్తున్న ఏకచైతన్యమే సత్యం. నేను ప్రపంచంలో లేను, ప్రపంచమే నాలో ప్రత్యక్షమవుతోంది. నేను ఒక వ్యక్తిని కాదు, సమస్త జీవరాశిని ప్రకాశింపజేసే చైతన్య స్వరూపుణ్ణి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మామూలుగా అన్నీ బ్రహ్మే అని మనం వింటుంటాం. కానీ ఈ శ్లోకం దానికంటే ఒక అడుగు ముందుకు వెళుతుందనమాట. ఇది బ్రహ్మ తప్ప ఇంకేది కాదు అని చెప్తుందనమాట. ఈ రెండు వాక్యాల మధ్య లోతు ఏమిటి? అన్నీ బ్రహ్మే అంటే ఇంకా అన్నీ అనే భావన మిగిలి ఉంటుంది. బ్రహ్మ తప్ప ఇంకేదీ లేదు అంటే ద్వితీయ వస్తువుకు అవకాశం కూడా ఇవ్వడం లేదనమాట. మనకి బృహదారణ్యకోపనిషత్తులో ద్వితీయాద్వై భయం భవతి అంటారు. రెండవది ఉన్నప్పుడు మాత్రమే భయం కలుగుతుందండి. ఎక్కడ భేదం కనిపిస్తుందో అక్కడ భయం, అసూయ, స్వార్థం, రాగద్వేషాలు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎక్కడ అద్వైత దర్శనం కలుగుతుందో అక్కడ భయం అనేది ఉండదు. అందుకే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్తున్నప్పుడు సమత్వాన్ని ప్రధానంగా ఉంచుతారనమాట. కేవలం తత్వజ్ఞానాన్ని మాత్రమే ఇవ్వడం లేదు ఈ శ్లోకం, మన దైనందిన జీవితానికి కూడా ఒక దివ్య దృష్టిని ఇస్తోంది అని మనం గ్రహించాలి. ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనను, ప్రతి అనుభవాన్ని ఇది కూడా అదే పరమసత్యం యొక్క వ్యక్తీకరణ అనే భావంతో చూడడం ప్రారంభించినప్పుడు మన జీవితం ధన్యం అవుతుందన్నమాట. భేదము అన్నది అజ్ఞాన దృష్టి, అభేదం జ్ఞాన దృష్టి, బ్రహ్మమే సత్యం, బ్రహ్మానికి భిన్నమైనది ఏదీ లేదు అన్నది మనం గ్రహించాలి. చక్కటి శ్లోకాన్ని విన్నాం. ఇప్పుడు మళ్ళీ మనం మరో శ్లోకాన్ని కూడా వినేద్దాం.
యదిదం సకలం విశ్వం నానారూపం ప్రతీతమజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేషభావనాదోషం. ఇప్పుడు దీన్ని ప్రతిపదార్థాన్ని చూద్దాం. యత్ ఏ ఇదం ఈ సకలం సమస్తమైన విశ్వం ప్రపంచము అజ్ఞానాత్ అజ్ఞానము వలన నానారూపం అనేక రూపములు గలదిగా ప్రతీతం తోస్తోందో తత్సర్వం ఈ ప్రపంచమంతయు ప్రత్యస్త అంటే పోగొట్టుకోబడిన అశేష సమస్తములైన భావనాదోషం భావనము యొక్క దోషములు గల బ్రహ్మైవ పరబ్రహ్మే అంటూ ఇక్కడ ప్రతిపదార్థం అన్నమాట. ఇప్పుడు దీని తాత్పర్యం ఏమిటి? అజ్ఞానం కారణంగా అనేక విధాలుగా ప్రతీతమవుతున్న ఈ సమస్త జగత్తు కూడాను భావనా దోషాలు ఏమీ లేనట్టి నిర్వికల్పమే, అది కూడా బ్రహ్మే అంటున్నారు శంకరుల వారు. మరి ఈ భావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం వివరంగా చూద్దాం. మనం ఎలా చెప్పుకోవచ్చు దీనికంటే, అజ్ఞానం వల్ల ఈ సమస్త విశ్వం అనేక రూపాలతోటి అనేక వస్తువులతోటి కూడిందిగా మనకు కనబడుతోంది. అయితే సమస్త భేదభావనలు కల్పనలు అజ్ఞాన దోషాలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత కనిపించేది మనకి ఒకటే, అది బ్రహ్మే. ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మస్వరూపమే. శంకరాచార్యుల వారు జగత్తు యొక్క రహస్యాన్ని అద్భుతంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. మనకి ప్రపంచం అనేక రూపాలతో కనిపిస్తుంది. మనుషుల్లాగా, జంతువుల్లాగా, చెట్లలాగా, పర్వతాల్లాగా, నదుల్లాగా, గ్రహాల్లాగా. ఇవన్నీ పరస్పర భిన్నమైనవిగా అనిపిస్తాయి. కానీ ఈ భిన్నత్వం వస్తువుల నిజస్వరూపం కాదు, అది అజ్ఞానం వల్ల కలిగే దృష్టిభ్రమ అంటారు ఆయన. రాత్రివేళ మనం చీకట్లో తాడును చూసి పాముగా భ్రమించినట్లుగా బ్రహ్మస్వరూపమైన ఈ జగత్తును మనం నానా రూపాల సముదాయంగా చూస్తున్నాము. జ్ఞానం ఉదయించినప్పుడు పాము మాయమై తాడు మాత్రమే మిగిలినట్టుగా జగత్తులో కనిపించే భేదభావనలు తొలగిపోయి బ్రహ్మస్వరూపమే మనకి ప్రకాశం అవుతుంది అంటున్నారు ఆయన. శంకరాచార్యుల వారు ఇక్కడ జగత్తును తిరస్కరించడం లేదు, జగత్తుకు స్వతంత్రమైన సత్తా ఏదీ లేదు అంటున్నారు. అంటే ఇది నిజంగా జగత్తు బ్రహ్మానికి భిన్నం కాదు అని చెప్తున్నారు ఆయన. చాందోగ్యం మనం చెప్పుకున్నట్టుగా సర్వం కల్విదం బ్రహ్మ అంది కదా, ఇది నిజంగానే మరి ఈ శ్లోకానికి ప్రత్యక్షంగా ఒక ప్రతిధ్వని లాంటిది. నేహ నానా అస్తి కించన అన్నారు. ఇక్కడ అనేకత్వం ఏమాత్రమూ లేదు అంటూ నానారూపం ప్రతీతం అజ్ఞానాత్ అన్నదాన్ని బలంగా ఇది సూచిస్తుంది మనకి. మాండోక్యం ఏమని చెప్తుందంటే అద్వైతం చతుర్థం మన్యంతే అంటుంది. అంటే తురీయ స్థితే అద్వైతము అంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితిలో అనేకత్వం మనకు కనిపించినా తురీయంలో మాత్రం బ్రహ్మస్వరూపమే మిగులుతోంది అంటూ చక్కగా చెప్తున్నారనమాట. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మాయాశక్తి అన్నది నా రూపమే, నేను సృష్టించిందే. అంటే దీన్ని అధిగమించడం మీకేమంత సులభతరం కాదు, కానీ దానికి ఒక ఉపాయం ఉంది. మీరు నాకు శరణాగతులవుతే మాత్రం తప్పకుండా ఈ మాయ అనే పొర తొలగిపోతుంది. అంటే స్వస్వరూపాన్ని తెలుసుకుంటారు అని. అదే నిజస్వరూపము అంటూ కూడాను ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి అంటారు. ఎవడు అన్ని చోట్ల నన్ను చూస్తాడో, అన్నిటినీ నాలో చూస్తాడో అతడే నిజమైన జ్ఞాని అని ఆయన చక్కగా స్పష్టంగా మనకి చెప్తారనమాట. అందుకే మనకి భాగవతంలో ప్రహ్లాదుడు ప్రతి వస్తువులోనూ ఆ నారాయణ్ణే దర్శించగలిగాడు. హిరణ్యకశిపుడు అడుగుతాడు కదా, నీవు ఎక్కడ చూస్తున్నావు విష్ణువుని అని. నాన్నగారు ఆయన లేని స్థలం ఏది అంటూ చక్కగా సమాధానం చెప్తాడు మన ప్రహ్లాదుడు. స్తంభంలో నరసింహుడు ప్రత్యక్షం అవడం అన్నది ఇంతకంటే పెద్ద ఉదాహరణ మనకేం కావాలి చెప్పండి. రామాయణంలో శబరి ఆశ్రమానికి వచ్చిన శ్రీరాముడు ఆవిడ కులాన్ని స్థితిని
వేటిని చూడలేదు, భక్తిని మాత్రం చూశాడు. ఎందుకంటే పరమాత్మ దృష్టిలో భేదం లేదు. చివరికి విశ్వరూప దర్శనంలో అర్జునుడు అనేక దేవతలు, అనేక లోకాలు, అనేక జీవుల్ని చూస్తాడు కృష్ణుని శరీరంలో. అవన్నీ ఆయనలోనే ఏకమై ఉన్నాయి. అక్కడ అనేకత్వం కనిపించిన ఆధారం ఒకటే. మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏది అంటే, మనిషి మతము, జాతి, కులము వీటి ద్వారా విభజింపబడుతున్నాడు, కానీ లోపల ప్రవహిస్తున్న జీవ చైతన్యం మాత్రం ఒకటే. భేదాలను చూసి విభజించకు, ఏకత్వాన్ని చూసి ప్రేమించు. రూపాన్ని కాక స్వస్వరూపాన్ని దర్శించు. నామాన్ని కాక చైతన్యాన్ని గుర్తించుకో. అప్పుడు ఈ దృష్టికి వచ్చినప్పుడే ద్వేషానికి స్థానం ఉండదు అంటూ మనం ఇందులో చక్కగా అర్థం చేసుకోవచ్చు. అలలు ఎన్నో కనిపించినా సముద్రం ఒకటే, ఆభరణాలు ఎన్నో కనిపించినా బంగారం ఒకటే, జీవులు ఎన్నో కనిపించినా ఆత్మ ఒక్కటే, జగత్తు అనేకంగా కనిపించినా బ్రహ్మ ఒక్కటే. అజ్ఞానం వల్ల జగత్తు మనకి అనేకంగా కనిపిస్తోంది. జ్ఞానం కలిగినప్పుడు బ్రహ్మస్వరూపంగా దర్శనమిస్తుంది. భేదం కనిపించేదే మనస్సుకు, ఏకత్వం ప్రత్యక్షమయ్యేది జ్ఞానానికి. కాబట్టి చక్కటి అర్థం ఇందులో మనకి తెలుస్తోందనమాట. సర్వం కల్విదం బ్రహ్మ అన్నది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.